హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఆ హీరో పెళ్ళయ్యాక నేను చేసుకుంటా, ఈ హీరో జోడీని వెతుక్కున్నాకే నేను పెళ్లి చేసుకుంటా అని సాకులు చెప్తుంటారు చాలా మంది హీరోలు. విశాల్ కూడా ఇదే రూటులో వెళ్తున్నాడు. విశాల్ కు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 ఏళ్ల కిందట విశాల్ తెలుగు అమ్మాయి అనీషా అల్లారెడ్డితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇద్దరికి ఘనంగా నిశ్చితార్థం సైతం జరిగింది. ఆమెతో కొద్ది రోజుల పాటు సహవాసం చేసిన అనంతరం ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లిపీటలు ఎక్కేందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గాని పెళ్లి ఆగిపోయింది. ఇద్దరు సోషల్ మీడియా అకౌంట్ నుండి నిశ్చితార్థం ఫోటోలు డిలీట్ చేశారు. ఇప్పటి వరకు పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు సైతం వెల్లడించలేదు. ఆ తర్వాత అనీషా రెడ్డి ఓ వ్యాపారవేత్తను పెళ్లాడినట్లుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో లవ్ అఫైర్ ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, తాము మంచి ఫ్రెండ్స్ అని ప్రకటించారు. 46 సంవత్సరాలు వయసు వచ్చినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటే తొందరేముంది అన్నట్లుగా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. గట్టిగా అడిగితే సల్మాన్ ఖాన్, సింబు, ప్రభాస్ ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే తాను కూడా లైఫ్ లో సెటిల్ అవుతానని చెప్పుకొస్తున్నాడు. సింబుకు మంచి జోడీని చూసి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారని, అమ్మాయి కోసం వెతుకుతున్నారని టాక్. ప్రభాస్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు.